ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు మన వాక్య ధ్యానంలో భాగంగా కీర్తనలు 55వ కీర్తన 22వ వచనము. 55వ కీర్తన 22వ వచనము. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. హల్లెలూయా. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆయన వాక్యము అంటే దేవాది దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, నీ భారం ఏదైతే ఉందో అది నా వద్దకు తీసుకొచ్చి నా దగ్గర పడేయండి. పడేస్తే అప్పుడేమవుద్దంటే ఆయన నీకు జవాబు ఇస్తాడు. నేను నీకు జవాబునిస్తున్నాను అని దేవుడు మాట్లాడుచున్నాడు. మన భారం మనం మోసుకుంటే అది మోయలేనంతగా ఉంటుంది. మన భారం ఎప్పటికీ కూడా మనము మోసుకోలేము, మోయకూడదు, మోయలేము కూడా. ఏం చేయాలండి? ఆ భారము ఎలా తీసివేయాలండి, ఎక్కడ పెట్టాలండి అని అంటే కనుక దేవుని పాద సన్నిధి దగ్గరికి వెళ్ళి మోకరించి ఆయన పాదాల దగ్గర మన భారాన్ని పడేస్తే కనుక ఆయన శాంతిని, సమాధానాన్ని మనం పొందుకుంటాం. భారం లేని మనిషి, బాధ లేని మనిషి ఈ భూప్రపంచం మీద ఎవరూ కూడా ఉండరు. ఇక చిన్న పిల్లలకి వాళ్ళకు కూడా ఏదో బాధ ఉంటుంది. మనం వాళ్ళని పిలిచి వాళ్ళని కదిపి, నీకేంటి, నీకు అన్నీ బాగానే ఉన్నాయా, నీకేం కావాలి, నీకు ఏదన్నా లేదని బాధగా ఉందంటే వాళ్ళు నాకు చాక్లెట్ లేదని బాధో, ఆ బొమ్మ లేదని బాధో ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. అంటే బాధ లేని మనిషి ఎవరో ఉండరు. ఇక మానసికంగా వికలాంగులు, ఇంకా మానసికంగా అంటే పిచ్చోళ్ళు అంటారు కదా, ఇక వాళ్ళకి ఏ బాధ లేదని వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళకి నిజమైన బాధలు బోల్డన్ని ఉన్నాయి. వాళ్ళకి అనారోగ్య పరిస్థితి అనేటువంటి బాధ ఉంది. ఎవరిని చూసినా చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, వృద్ధులు, ఎవరిని పట్టుకున్నా స్త్రీలు, పురుషులు ఎవరు అసలు ఏ భేదం లేదు. ఎవరిని చూసుకున్న ఈ భూప్రపంచం మీద ప్రతి ఒక్కరికి ఏదో ఒక భారం, ఏదో ఒక బరువు, ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంది. అయితే దీన్ని మనం తీయాలంటే అది సర్వశక్తిని వల్లే అవుతుంది, కానీ నీ వల్ల నా వల్ల అయ్యే పని కాదు. ఆ యొక్క ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి భక్తులు వాళ్ళ జీవితాలు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఏదో ఒక భారం ఉంది. అబ్రహాము గారిని దేవుడు నీవు ప్రేమించుచున్న ఇస్సాకుని తీసుకొచ్చి నాకు బలిగా అర్పించమన్నాడు. అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆయనకి ఉన్నటువంటి ఇంకొక కుమారుడు ఇష్మాయేల్ని తీసుకురమ్మని అనలేదు. ఇస్మాయిలుని అడిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా అబ్రహాము ఇచ్చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే తాను ఎక్కువగా ప్రేమించింది ఇస్సాకుని కాబట్టి ఒకవేళ ఇస్మాయిలుని అడిగితే కనుక అబ్రహాము తప్పకుండా ఇస్తాడు అని దేవుడు అనుకున్నాడేమో. అందుకే ఆయన అన్నాడు, నీవు ప్రేమించిన ఇస్సాకుని అని అక్కడ వాడటం జరిగింది. ఇప్పుడు అబ్రహాము గారికి ఎంత బాధ, ఎంత బరువు, ఎంత వేదన అయినా ఆయన ఎక్కడా వెనకడుగేయలేదు. బరువు పెట్టింది, భారం పెట్టింది ఇప్పుడు దేవుడే పెట్టాడు. మనం దేవుడి నుంచి ఎప్పుడు ఆశీర్వాదాలే కోరుకుంటాం. నాకు అలా చేయండి, నాకు అది ఇవ్వండి, నేను అక్కడికి వెళ్ళాలి, నేను ఇది పొందుకోవాలి, నాకు ఇలా ఉండాలి, నాకు అలా జరగాలని ఎప్పుడు దేవుడి నుంచి అడగటమే. మంచి విషయాలే అడగటం, ఆశీర్వాదాలు అడగటమే. కానీ దేవుడు ఏదైనా భారం మన మీద పెడితే అది స్వీకరించడానికి మనం అస్సలు ఇష్టపడం. అయితే అబ్రహాముకి భారాన్ని పెట్టినప్పుడు దేవుడు ఆయన నో అని చెప్పలేదు, కాదనలేదు, వద్దనలేదు. ఆయన ఏ విధంగానూ దేవుణ్ణి వ్యతిరేకించిన విధానం మనకి ఎక్కడా కనపడదు. ఆ యొక్క ఆదికాండము 12వ అధ్యాయం మొదలుకొని ఎక్కడ ఎతికినా మనకి కనపడదు. దేవుడు పెట్టిన భారాన్ని కూడా ఆయన ఇది నాకు దేవుడిచ్చినటువంటి ఒక వరం అన్నట్లుగా భావించి ఆ యొక్క బిడ్డని బలిగా ఇవ్వటానికి వెళ్ళినప్పుడు మరి బిడ్డని బలిగా ఇద్దామని అనుకునే లోపే దేవుడు అక్కడ ముందుగానే సమాధానాన్ని దాచి ఉంచాడు. హల్లెలూయా. అయితే దేవుడు ఒక భారాన్ని మన మీద పెడుతున్నాడంటే గనక దాన్ని నువ్వు ఎలా తీసుకుంటున్నావు, ఎలా తీసివేయగలుగుతున్నావు, ఏ విధంగా ఆ భారాన్ని దేవుని పాదాల దగ్గర పడేయగలుగుతున్నావు అనేదే మన యొక్క జ్ఞానంతో కూడినటువంటి విషయం అన్నమాట. అలా నువ్వు మోస్తూ నువ్వే మోస్తూ ఉంటే నువ్వు ఏదో రోజు కృంగిపోతావు. ఏదో ఒక రోజు
మోయలేనంత బరువు మోసి మోసి కింద పడిపోతావు. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి, ఎప్పుడూ నీ భారాన్ని నువ్వు మోసుకోకూడదు. దేవుని దగ్గర ఉన్నానండి, ఆయన పాదసన్ని దగ్గర చేరానండి, కన్నీరు కార్చానండి, నా బరువు ఆయన మీద వేశానండి అని చెప్తారే కానీ మరలా ప్రార్థించినా, కన్నీరు కార్చినా, ఉపవాసం ఉన్నా, ఏది చేసినా మరలా ఆ భారాన్ని మళ్ళీ మీదేసుకుని వచ్చి పక్కకు వచ్చి, అమ్మో ఇది ఎలా అవుతుంది, ఇది ఎలా జరుగుద్ది, ఇది ఏ విధంగా సాధ్యమవుద్ది, అసలు ఇది దేవుడు కూడా చేయలేని విషయము అన్నట్లు చింతిస్తూ కూర్చుంటాం. ఇప్పుడు నా కుమారుడు స్కూల్కి వెళ్తున్నాడు. తను వచ్చి మమ్మీ రేపు పొద్దున్న స్కూల్కి ఫీజు కట్టాలని చెప్పాడు. నేనేమంటా, నేను వచ్చి మాట్లాడతానులే బాబు అంట. అయిపోయిందా? మరలా వచ్చి ఒక గంటకు వచ్చి మళ్ళీ నా కుమారుడు వచ్చి, మమ్మీ నా స్కూల్కి ఫీజు కట్టమన్నారు, మా టీచర్ ఊరుకోనన్నారు, రేపు కట్టకపోతే అని చెప్పాడు. సరేనమ్మా, ఇందాక చెప్పావు కదా, సరేలే అని మళ్ళీ చెప్తా. మరలా ఇంకొక గంటకు వచ్చి నా కుమారుడు, నువ్వు కట్టాల్సిందే, నువ్వు కట్టకపోతే నేను ఊరుకోను, అక్కడ నాకు అందరి ముందు అవమానంగా ఉంటుంది, అలా అడిగితే అని చెప్పాడు అనుకో, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నేను చూసుకుంటానని చెప్పాను కదా, నేను వెళ్తానని చెప్పాను కదా, నేను కడతానని చెప్పాను కదా అని విసుకుంటాం. వాడు పడుకోకుండా కూడా అదే ఆలోచిస్తూ రేపు ఫీజు కట్టాలి కదా అన్నాడు అనుకో, నాకు ఎంత కోపం వస్తుంది. ఏంటి పిల్లోడు ఇన్నిసార్లు చెప్పినా మరలా అదే అంటాడేంటి? నేనేమంటాను, నీకేమన్నా చేదస్తావా, నీకేమన్నా ఏంటి ఇంత మూర్ఖత్వం ఏంటి, అసలు నువ్వు ఇంత చిన్న వయసులో నాకు చెప్పినప్పుడు నువ్వు వదిలేయాలి కదా, నేను చూసుకుంటాను కదా అని నేను గద్దిస్తా. అవసరమైతే ఒక దెబ్బ కొట్టి పడుకోబెడతా. అంటే తను అన్నిసార్లు అడిగితే ఏంటంటే నా మీద నమ్మకం లేనట్లే కదా. తను నాకు చెప్పాడు, తన భారాన్ని వదిలేసి ఫ్రీగా ఆడుకోవాలిగా, మామూలుగా తినాలిగా, చక్కగా పడుకోవాలిగా. అలా కాకుండా రే నా ఫీజెలా అని అలాగే కూర్చొని ఆడకుండా, తినకుండా, పడుకోకుండా ఉంటే నా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నట్టు నా కుమారుడు. అప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది, ఇక ఆ పిల్లోడికి నా మీద ఎటువంటి నమ్మకం లేదు కాబట్టి ఆ విధంగా ఉన్నాడు అని అనుకుంటాం. అలాగే నీ భారం ఏదైనా దేవుని సన్ని దగ్గరికి వచ్చి వేసేసాను అని అనుకుంటున్నావు. అనుకున్న నీవు మామూలుగా స్థిమితంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఆయన చూసుకుంటాడు అన్న విధానం ఉండకుండా మరలా పక్క వెళ్ళిపోయి కూర్చుని తల మీద చేతులు పెట్టుకుని ఇది ఎలా జరుగుద్ది, ఇది ఎలా అవుద్ది, ఇది జరుగుద్దా లేదా, ఇది ముందుకెళ్తుందా లేదా, దీని పరిస్థితి ఏంటి అని అంటున్నావంటే ఇక నువ్వు దేవుని మీద ఎక్కడ వేసావు నీ భారాన్ని, ఆయనకి ఎక్కడ అప్పచెప్పావు, ఆయనకి ఎక్కడ వదిలేసావు, మళ్ళీ తెచ్చుకున్నావు నీ భారాన్ని నువ్వే తెచ్చుకొని మళ్ళీ నువ్వే మోసుకుంటున్నావు అన్నమాట. ఎక్కడ బాధలు లేని వాళ్ళు, భారాలు లేని వారు ఎక్కడా కనపడరు. ఇశ్రాయేలీయులకి అనేకమైన భారాలు పెట్టారు. ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలు, ఆ యొక్క రాజు, ఆ యొక్క అధిపతులు అనేకమైన భారాలు పెట్టి వాళ్ళ చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎంతో బాధతో, భారంతో, ఎంతో ఇబ్బందితో అక్కడ పనులు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎప్పుడూ అక్కడే మగ్గిపోయారా? అన్ని సంవత్సరాలు బానిసత్వం చేసిన వాళ్ళు అలాగే ఆ భారంతోనే కుంగి కుసించిపోయారంటే కనుక వాళ్ళ భారానికి సమాధానంగా దేవుడు మోషేని పంపించాడు. హల్లెలూయా. అయితే మనం ఏ భారం మోస్తున్నా అక్కడే మోస్తున్నాం, అక్కడే అయిపోద్దని ఎప్పుడు అనుకోకూడదు. దానికి సమాధానం దేవుడు దాచి ఉంచుతాడు. ఆ నమ్మకం నీవు కలిగి ఉండాలి, ఆ యొక్క విశ్వాసం నీవు కలిగి ఉండాలి. దేవునిపై అట్టి ప్రగాఢమైనటువంటి ఆ యొక్క నమ్మకాన్ని నువ్వు కలిగి ఉంటే తప్పకుండా దేవుడు నీకు జవాబునిస్తాడనమాట. మనం కూడా ఒక్కోసారి భారాన్ని మోసేస్తుంటాం, పన్నుల భారాన్ని బట్టి కూడా చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటాం. ఆఫీసుల్లో చూస్తే ఎవరైతే పనులు చేస్తూ ఉంటారో వాళ్ళకే మరలా పనులు చెప్తూ ఉంటారు. ఎవరైతే పనులు చేయరో, సరిగా మాట వినరో, పట్టించుకోరో వాళ్ళకి అసలు పని చెప్పరు. ఎందుకని? అదే సామెత చెప్తారు కదా పెద్దవాళ్ళు, పళ్ళు ఉన్నటువంటి చెట్టుకే దెబ్బలు ఎక్కువ తగులుతాయి ఉంటాయంట. చేసేవాళ్ళకే చెప్తూ ఉంటారు, అంతే కదా. నా బిడ్డల్లో ఎవరు బాగా పని చేస్తున్నారు చెప్పగానే టక్మని ఎవరు చేస్తున్నారు, మళ్ళీ నేను వాళ్ళనే పిలుస్తాను, మళ్ళీ నేను వాళ్ళని అసలు నా మాట వినిపించుకోకుండా, పట్టించుకోకుండా, చెప్పినా చేయకుండా వాళ్ళని నేను మళ్ళీ పిలుస్తానా? పిలవను. అది ఎక్కడైనా ఉన్నదే, కుటుంబంలోనైనా, ఒక ఉద్యోగంలోనైనా, ఎక్కడన్నా పని చేసే చోటైనా ఎవరైతే పనులు చేస్తూ ఉంటారో వాళ్ళకే మళ్ళీ ఇంకొక పని అప్పచెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి. అయితే నా సహోదరుడు, నువ్వెప్పుడు కూడా ఇదేంటి చేస్తున్నారు కదా అని నా మీదే పెడుతున్నారేంటి,
చేస్తున్నాను కదా అని చెప్పి ఇంకా 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 తెచ్చి నా మీద వేస్తున్నారేంటి? వింటున్నాను కదా అని చెప్పి ఇంకా ఇలాంటివన్నీ చేస్తే అసలు నా ఆరోగ్యం పరిస్థితి ఏంటి? నా సమయం అంతా ఎక్కడే గడిచిపోతే ఇంకా అసలు నేను బయటకు వచ్చి విశ్రాంతి తీసుకునేటటువంటి ఆ సమయం ఏది? నాకు సెలవులు వేయి. బాగా పనిచేసే వాళ్ళకి సెలవులు ఉండవు. వాళ్ళకి సెలవులు ఇస్తారని నీకు పని ఆగిపోద్దిగా. అలాగే సెలవులు ఎవరో ఏదైనా ఎమర్జెన్సీగా బయటికి వెళ్దామంటే ఇష్టమో చూపించరు. నాకు బాగోలేదు బాబోయ్ అన్నా సరే ఇదిగో ఒక మాత్ర వేసుకొని వచ్చేసే అంటారు. ఎందుకని? నువ్వు లేకపోతే అక్కడ పని జరగదు కాబట్టి, నువ్వు లేకపోతే అక్కడ బండి నడవదు కాబట్టి, నువ్వు లేకపోతే అక్కడ ఏది ముగింపబడదు కాబట్టి నువ్వు బాగోలేదన్నా నువ్వు రావాల్సిందే. నీకు సెలవు ఉండదు, నీకు లీవులు ఉండవు, నువ్వు అడిగినప్పుడల్లా పర్మిషన్లు ఉండవు, ఏమీ ఉండవు. ఏమీ చేయకుండా తప్పించుకుని తినేవారికి సెలవులు ఉంటాయి, పర్మిషన్లు ఉంటాయి, ఏమి కావాలన్నా లీవులు ఉంటాయి, అన్ని రకాలు దొరుకుతాయి వాళ్ళకి. అయితే నువ్వెప్పుడు ఆ విషయాన్ని బట్టి కుంగిపోవద్దు. నీవు చేస్తున్న పనిని మించి ఇట్లాగా చేస్తూ ఉంటే గనక దానికి ప్రతిఫలం దేవుడికి తప్పనిసరిగా ఇస్తాడు. హల్లెలూయా. నిన్ను ఏ విధంగా అక్కడి నుంచి బయటపడేయాలి, ఏ విధంగా మంచి స్థితిని ఇవ్వాలి, నువ్వు చేస్తున్న పనికి తగ్గ జీతాన్ని నీకు ఎక్కడ ఏర్పాటు చేయాలనేది దేవుడే చూస్తూ ఉంటాడనమాట. హల్లెలూయా. అయితే ఒకరోజంట ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయనకి పని తప్ప రెండో విషయం అంటే ఏంటో తెలియదు. పెద్ద కుటుంబాన్ని అంతగా పట్టించుకోడు, తన స్నేహితులతో ఎక్కువ గడిపే అవకాశం ఉండదు, ఫోన్తో ఎక్కువ ఆయన చూసేటటువంటి విధానము ఉండదు. ఎప్పుడు చూసినా పని పని పని. ఎందుకంటే ఆయన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఒకదానేమట పనులన్నీ ఈయనకే. ఆ యొక్క ఆఫీసుల్లో చేసేవాళ్ళు కూడా పలానా పిలిచి, ఆ సహోదరుని పిలిచి ఇదిగో నా వర్క్ పెండింగ్ ఉంది చేసి పెట్టవా అని చెప్పడం, వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం. ఇదిగో పలానా ఫైల్ పెండింగ్ ఉంది చేసి పెట్టవా అన్నం చెప్పడం, ఏదో ప్రాజెక్టు ఇలాగ ఆగిపోయింది కొంచెం చేయవా అని చెప్పడం, ఆయన మీద చెప్పడం వెళ్ళిపోవడం. నేనెందుకు చేయాలి? లేకపోతే నాకు అసలు నా పని లేదా, మీ పని నేను చేయటం ఏంటి? నాకంటూ ఒక విశ్రాంతి తీసుకునే రెస్ట్ తీసుకునే సమయం ఉండద్దా అని ఏమి లేదు. ఎవరే పని చెప్పినా చేయటమే. అలా ఎంతగా పనిలో నిమగ్నం అయిపోయాడంటే గనక ఆయన పాపం నిస్వార్థంగా చేస్తూ ఉంటే ఆ యొక్క సున్నితమైన మనస్సుని వీళ్ళు ఒక చులకనగా తేలిగ్గా తీసుకుని ఆయన్ని బాగా అందరూ కూడా ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. ఇలాగా అందరికీ ఆ నోట తెలిసింది, పలానా కంపెనీలో పలానా వ్యక్తి బాగా పనిచేస్తాడంట అని తెలిసింది. తెలిసినప్పుడు ఆ మాట ఒక ప్రముఖ కంపెనీలో ఉన్నటువంటి ఒక CEO చెవిలో పడిందంట. పలానా కంపెనీలో పలానా వ్యక్తి అసలు తన పనే ప్రపంచం అంట, ఇంకా వేరేది ఏదీ లేదంట, ఇంటి గురించి సరిగా పట్టించుకోడంట, స్నేహితుల గురించి అసలు అదేమి ఉండదంట, ఫోను మీద ధ్యాస ఉండదంట, బయట సినిమాలు షికార్లు అవి అసలు అలాంటి ఊసే ఉండదంట, ఎప్పుడు పని మీద తప్పి వేరే ధ్యాసే లేదంట అని ప్రముఖ కంపెనీలో ఉన్నటువంటి ఒక CEO చెవిలో పడితే ఆయన అలాంటి వాళ్ళే మనకి కావాలని చెప్పి ఆయనకి ఫోన్ చేశాడంట. ఆయన చేస్తే ఈ సహోదరుడు లిఫ్ట్ చేసి, ఎవరండి అంటే, నేను పలానా కంపెనీలో నేను CEO అని మాట్లాడుతున్నానంటే, నేను వేరే పనిలో ఉన్నాను తర్వాత మాట్లాడతానని చెప్పి ఫోన్ పెట్టేశాడంట. వాస్తవంగా ఇంకొకళ్ళు అయి ఉంటే ఆ ప్లేస్లో, సార్ మీరు నాకు చేయటం ఏంటి సార్, మీలాంటి వాళ్ళు నాకు చేయడం ఏంటి సార్, అది చెప్పండి సార్, ఏంటి ఎందుకు చేశారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏంటి విషయం అని అడిగి వాళ్ళ మాటలు తెలుసుకొని వాళ్ళు ఏం చెప్తున్నారో విని ముందుకెళ్ళి అలా చేసేవాళ్ళు. ఆయనకి పని తప్ప వేరే ధ్యాస లేదన్నానుగా, ఫోన్ కూడా పెద్ద పట్టించుకోవడం చెప్పానుగా, ఎవరైతే నాకెందుకు, నా పనే ముఖ్యం అన్నట్లు నేను కొంచెం పనిలో ఉన్నానండి తర్వాత చేస్తానని పెట్టేసేసరికి ఆయన ఆశ్చర్యపోయాడంట. నిజమే, అందరూ చెప్తే ఏంటో అనుకుని నీ పని తప్ప వేరే ధ్యాస లేదని, నిజమే ఈయన చేస్తున్నాడు కదా అని చెప్పి మరీ ఇంత ఇదిగా అలా ఈ విధంగా చేయించుకుని తక్కువ జీతానికి ఈ విధంగా చేయించటం అనేది సరైన విధానం కాదనుకుని ఆయన ఆశ్చర్యపోయి, నేను ఫోన్ చేసినా సరే ఫోన్ పెట్టేశాడంటే ఈయన మామూలు వ్యక్తి కాదని చెప్పి మంచి జీతానికి ఆయనకి పని ఇవ్వటానికి ఇష్టపడ్డాడంట. హల్లెలూయా. అయితే మన మంచితనాన్ని అవతల వాళ్ళు ఏంటంటే ఒక చులకనగా తీసుకుంటూ ఉంటారు. మన మంచితనాన్ని వాళ్ళు చేస్తాడులే, చేయకేం చేస్తాడు, పనిలో ఉండకేం చేస్తాడు, ఎక్స్ట్రా చేస్తే ఏంటంట, అప్పుడప్పుడు మనం ఆయనకి అవకాశం ఇవ్వట్లేదా, అప్పుడప్పుడు ఎక్స్ట్రా మనీ ఇవ్వట్లేదా, అప్పుడప్పుడు సెలవులు తీసుకుంటలేదా ఏంటంట అన్నట్లుగా వీళ్ళు అవతల వాళ్ళని చాలా తేలికటువంటి విధానంలో వాళ్ళని తీసుకుంటూ ఉంటారు.
అయితే నువ్వు ఏ విషయాన్ని బట్టి బాధపడద్దు నా సహోదరు, పని ఎక్కువైపోయిందని బాధపడుతున్నావు, పని లేని వాళ్ళకి మరింత బాధ, అయ్యో నాకు ఏ పని లేదే అని. అయితే నీ బాధ నిజమైనదైతే, సరైనదైతే, న్యాయమైనదైతే దేవుడే నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అది మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఇశ్రాయేలుకు బరువులు, భారము, ఆ యొక్క కఠినమైన పనులు, ఇటుకరాళ్ళు చేసే పని, అబ్బా బాధ, మరింత బాధ అన్నమాట. ఎవరు చూశారు ఆ భారాన్ని అంటే కనుక దేవుడే చూసి మోషేని పంపించి వాళ్ళ భారం నుంచి విడుదల కలిగజేయడానికి ఒక సమాధానం సిద్ధపరిచి ఉంచాడు. ఇక్కడ చూస్తే తర్వాత రూతు గ్రంథంలో చూస్తే రూతు గారికి ఎంత బాధ అండి. భర్తను పోగొట్టుకొని ఇల్లంతా చిందరబందరైపోయి ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఆమెకి ఎలాంటి బాధ అంటే అసలు మామూలు బాధ కాదు. ఎంత భారం అంటే మోయలేనంత భారంతో కుంగిపోయి మోయలేక ఏడ్చలేక ఏడవటానికి కన్నీళ్లు రాక అంత బరువైన భారంతో రూతు కృంగిపోతే తన అత్తగారితో నువ్వెక్కడుంటే నేను అక్కడే, నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడే, నువ్వెక్కడ మరణిస్తే నేను అక్కడే మరణిస్తా, నువ్వెక్కడ జీవిస్తే నేను అక్కడే జీవిస్తా అంటూ అత్తగారికి విధేయత చూపించి ఆమె ముందుకు వెళ్ళింది. అయితే అత్తగారితో వెళ్తాం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అత్తగారి వెనక ఏమైనా ఆస్తి ఉందా? అత్తగారి వెనక ఏమైనా పెద్ద పలుకుబడి ఉందా? అత్తగారు వెళ్ళే దేశంలో ఏమన్నా పెద్ద రాజకోట ఏమన్నా ఉందా? ఏమీ లేదు, శూన్యం, ఏమీ లేదు. బోళ్ళంత బరువు అనమాట. అయితే అత్తగారి మాటకు లోబడింది. ఇప్పుడు అత్తగారి మాటకు లోబడేటటువంటి కోడళ్ళు కానీ, కోడల్ని కూతుర్లుగా చూసుకునేటువంటి అత్తగారులు కానీ చాలా తక్కువైపోయారు. క్రైస్తత్వం గురించే చెప్తున్నాను, ఎక్కడెక్కడో గురించి నేను అసలు మాట్లాడలేదు. తన బిడ్డనైతే ఎన్నో విషయాల్లో జాగ్రత్తగా చెప్పటం, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, నువ్వు మీ అత్తగారితో చాలా ఇదిగా ఉండు, లేదంటే కనుక ఆమె మాట నువ్వు వినటం ఏంటి, ఆమె కాళ్ళు నువ్వు పట్టడం ఏంటి, ఆమెకి వాళ్ళ పిల్లలు లేరా అని చెప్పటము. వీని దగ్గరకు వచ్చేసరికి మీ ఆవిడ నాకు కాస్త బాగోపోతే నాకు చేసి పెట్టదా, నా కాళ్ళు పట్టకూడదా, నన్ను చూడకూడదా అని కొడుకు చెప్పటం. అక్కడేమో మీ అత్తగారు నువ్వు చూడటం ఏంటి, నిన్ను ఇక్కడ ఎలా పెంచాను, నువ్వు ఇక్కడ ఎంత గారాభంగా పెరిగావు, వాళ్ళందరికీ పని చేయడానికి నువ్వేమైనా పని మనిషివా, నీకు వాళ్ళకి ఫ్రీగా ఉచితంగా నీకు చేయడానికి ఒక పని మనిషి నేనేమైనా అక్కడ పంపినట్లు చేస్తున్నావేంటి, నువ్వు నీ భర్తకి నీ పిల్లలు తప్ప ఎవరికి చేసుకోకూడదు, నీ భర్తకు కూడా ఎంత చేయాలో అంతే చేయాలి, నీ పిల్లలకు కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఓ పని మనిషిని పెట్టలేడా, అంత ఆస్తి తెచ్చి పంపించాము, ఓ పెద్ద కోటీశ్వరులు అనుకున్నావు, ఓ పని మనిషిని పెట్టలేడా, వాళ్ళకి నువ్వు టీవీలు అందించేదేంటి, వాళ్ళకి నువ్వు కాఫీలు అందించేదేంటి, వాళ్ళు వస్తే నువ్వు చాకరీ చేసేదేంటి అని చెప్పి వాళ్ళ అమ్మాయికి అయితే అన్నీ అవని ఇవని అన్నీ చెప్పి పంపిస్తారు. తన కోడల దగ్గరికి వచ్చే మాటికి నువ్వు ఇది చేయకూడదా, ఇలా ఉండకూడదా, అది చేయకూడదా అని చెప్పి ఇక్కడంతా కూడా మారిపోతుంది. నాకు తెలిసిన ఒక తల్లిగారు, సంఘంలో సంఘ పెద్ద అని చెప్పుకుంటున్నటువంటి ఒక తల్లిగారు, ఆమె ఏంటంటే వాళ్ళ కోడలు, నిజంగా జరిగిన విషయం చెప్తున్నాను, ఒక పంజాబీ డ్రెస్ వేసినందుకు ఆమె చేసినటువంటి విధానం అంతా ఇంత కాదు, చీరే కట్టాల, పంజాబీ డ్రెస్సులు వేసుకోవడానికి. ఆమె పెద్ద వయసు కూడా కాదు పాపం ఆ సహోదరి, కట్టుకుంటాకి వీల్లేదంది. ఈమె వీళ్ళ చెల్లెలకి కూతురుంది, ఆ కూతురికి ఇంకొక కూతురు పుట్టింది. అంటే వీళ్ళ చెల్లెలు ఏమైంది, ఇప్పుడు అమ్మమ్మ అయింది. వీళ్ళ చెల్లెల్ని ఏమంటుందో తెలుసా, అమ్మ నువ్వు పంజాబీ డ్రెస్ తెచ్చుకోలేదా వేసుకుంటాకి అని అడిగినప్పుడు అసలు నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అంటే నీ కోడలు వేసుకుంటాకి, నీ కోడలుకి ఎంత వయసు, నువ్వు మీ అబ్బాయికి ఏం చెప్పావో, ఎలా చెప్పావో, నాన్న ఇది చేసేసి ఆమె వేసుకుంటాకి వీల్లేదని ఇన్ని షరతులు పెట్టావే. మరి నీ చెల్లెలకు వచ్చేసరికి, నీ చెల్లెలకు ఒక కూతురుంది, ఆ కూతురికి ఇంకొక కూతురుంది, ఈమె అమ్మమ్మ అయ్యింది, అమ్మమ్మ అని పిలిపించుకుంటుంది. నీ చెల్లెల దగ్గరికి వచ్చేసరికి డ్రెస్ ఏమైనా తెచ్చుకున్నావమ్మా అని అడుగుతా ఉంది. నువ్వు కోడలను ఒక రకంగా, నీ చెల్లెలను ఒక రకంగా ఎందుకు చూస్తున్నావు? అసలు నాకు చాలా మందిని చూస్తే నాకు ఇదే అర్థం కాని విషయం ప్రియులారా. గబుక్కున అవసరం అయితే ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చేది కోడలా, లేకపోతే నీ తరపున ఉన్నవాళ్ళ? నువ్వు ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోయావు, అత్తమైనటువంటి నువ్వు ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోయావు, నీ దగ్గరలో ఉన్న కోడలు గబగబా లేపి నేను హాస్పిటల్కి తీసుకెళ్తుందా? నీ అక్కో, నీ చెల్లో, నీ తరపు వాళ్ళు వచ్చి నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తారా?
నువ్వు ఇప్పుడు బాత్రూంలో కాలు జారి పడ్డావు, గబగబా నీ గాయాలు కట్టాల్సింది ఇక్కడ ఉన్నటువంటి నీ కోడలా లేకపోతే నీ వాళ్ళందరూ రావాలా? అదంతా కాదండి. నీకు వృద్ధాప్యం వచ్చింది, నువ్వు మంచాన పడ్డావు, నీకు అన్నం తెచ్చి చేతికి ప్లేట్ అందించాలి, నీకు నీ కొడుకు కోడలు ఈ మనవ సంతానం వీళ్ళు చేయాలా? లేకపోతే నువ్వు వెనకేసుకొస్తున్నా, మాటికి వెనకేసుకొస్తున్నా నీ అక్క, నీ చెల్లి, నీ బంధువులు, నువ్వు ఎవరినైతే చూస్తున్నావు వాళ్ళందరూ వచ్చి నీకు అన్నం వడ్డిస్తారా? అవసరమైతే తినిపిస్తారా? ఎవరు చేసేది? అన్ని సంస్థ. నువ్వు చెయ్యకపోతే కోడలు చెప్పితే ఊరు వాడ చాటింపేసేస్తావు. నా కోడలు నాకు అన్నం పెట్టట్లేదు, నా కోడలు నన్ను పట్టించుకుంటలేదు, నా కోడలు మొత్తం నా కొడుకుని మార్చేసింది, మా ఆస్తి అంతా అయితే తీసుకుంటాను కానీ నన్ను పట్టించుకోవట్లేదు. నువ్వు ఏ రోజు ఆమెని కూతురుగా భావించి ఏ రోజు మంచిగా మాట్లాడావు కనుక నీకు ఈరోజు మంచిగా చూడటానికి, నువ్వు మంచిగా చూసుంటే వాళ్ళు నిన్ను మంచిగా చూసుండేవాళ్ళు. ఏ రోజు చూసావు అన్నీ భేదాభిప్రాయాలే. అటువైపు వచ్చేసరికి ఇట్లాగ చేయటం. చెల్లెలు కూతుర్లు రకరకాల డ్రెస్సులు వేసుకుంటా ఉంటే అది చూడటానికి కూడా కళ్ళు మూసుకునేంతగా, ఆడవాళ్ళే కళ్ళు మూసుకునేంతగా డ్రెస్సులు వేసుకుంటా ఉంటే నీ నోరు మాట్లాడటానికి నీ పెదవులు పలకట్లేదు. అదే కోడళ్ళు మాత్రం డ్రెస్సులు వేసుకుంటా ఉంటే నువ్వు మాట్లాడే మాటలు అన్నీ ఇన్ని కాదు. అంటే నీలో చాలా భేదాభిప్రాయం ఉంది. నీలో ఈమె నా యొక్క ఆడపిల్ల కాదు, ఎవరో ఆడపిల్ల అన్న విధంగా ఉంటుంది. ఏ అత్తగారైతే గనక తన కోడల్ని కూడా కూతురుగా భావించి తన కూతురులాగే అనుకొని ఆ విధంగా చూడిస్తూ ఉంటుందో, ఆ విధంగా మనసులో అట్టి అభిప్రాయాన్ని కలిగి ఉంటుందో వాళ్ళకి వృద్ధాప్యంలో ఎటువంటి డోకా ఉండదు. కూతురుగా భావించినప్పుడు తప్పులు క్షమించగలుగుతావు. కోడల్ని కూడా కూతురుగా నువ్వు అనుకుంటే ఆమె చేసే తప్పుల్ని కూడా సరిదిద్దుతావు. ఇలా కాదమ్మా, అలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలని చెప్తావు. నీకు గనక ఆ అభిప్రాయం మనసులో లేకపోతే ఆమె ఏం చేసినా నీకు తప్పుగానే ఉంటుంది. కూర్చున్నా తప్పు అనిపిస్తుంది, ఏదన్నా సర్దినా తప్పు అనిపిస్తుంది, ఏదన్నా డ్రెస్ వేసుకున్నా తప్పు అనిపిస్తుంది, ఏం చేసినా తప్పే అనిపిస్తుంది. నువ్వు అలా ప్రతి మాటికి తప్పు పట్టుకుంటా ఆమె వెనక పడతా ఉంటే అసలు ఆమెకి నరకంగా అనిపిస్తుంది. ఎక్కడికి వచ్చాను నేను, ఎందుకు వచ్చాను ఇంటికి, అసలు నా పరిస్థితి ఏంటని చెప్పి కన్నీరు ఖర్చు నేను ఎప్పుడు వెళ్ళిపోతానా అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి సహోదరులు కూడా ఎంతోమంది ఉన్నారు క్రైస్తవ కుటుంబాల్లోనే. అత్తగారిని కూడా వాళ్ళు ఏదో తెలియక మాట్లాడుతున్నారులే, తెలియక అంటున్నారులే అని అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీస్ కూడా తగ్గిపోతున్నటువంటి కోడలు కూడా ఉన్నారు. అమ్మ తిడుతుంది ఫోన్లో, రకరకాల మాట్లాడుతుంది, ఏం పట్టించుకోరు. కానీ అత్తగారు ఒక మాట అంటే మాత్రం వెంటనే భర్తకి చెప్పేయాలి, వాళ్ళకి చెప్పేసి వీళ్ళకి చెప్పేసి పంచాయతీలు పెట్టేసి మొత్తం ఇది చేసేయాలి. ఆమె మారిద్దిలే అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆమె మారుతుంది. ఆమె వైఖరి నచ్చట్లేదు నీకు, అయినా ఓర్చుకో. ఏదో ఒక నిందేసేలాగా చేసి నిన్ను ఇది చేస్తుంది, అయినా ఓర్చుకో. ఓర్పు గొప్ప ద్రోహ కార్యముల నుండి విడుదలనిస్తుంది, కార్యాలు జరగకుండా చూస్తుందని వాక్యం సెలవిస్తూ ఉంది. నాకు తెలిసినటువంటి ఒక సహోదరికి ఆమెకి 2వ వివాహం చేశారు. ఆయనకి మంచి గవర్నమెంట్ జాబ్ అని చెప్పి ఈమెకి 2వ వివాహం చేస్తే ప్రియులారా ఆమె అనుభవించిన కష్టాలన్నీ కాదు. వాళ్ళ అత్త మామలంట అన్ని ఎచ్చాలు కూడా ఒక బీరువా ఉంటుందంట, ఆ బీరువాలో పెట్టి తాళం వేసేసేవాళ్ళంట. ఈమె వెళ్ళి వంట వండాలంటే వాళ్ళ అత్తగారు బీరువా తీసి ఒక ఉల్లిపాయ చేతిలో పెట్టేదంట. కావలసిన వస్తువులు మాత్రమే చేతిలో పెట్టి మిగతా తాళం వేసేసేదంట. అసలు అలాంటి ఫ్యామిలీ నేను ఎక్కడ కూడా వినలేదు. ఎప్పుడైనా వీళ్ళ అమ్మా నాన్న వెళ్తే, నాకు తెలిసిన ఆ సహోదరి గారు అమ్మా నాన్న వెళ్తే వాళ్ళ అత్తగారు అనే మొదటి మాట అంట, మీరు ఎప్పుడు వెళ్తారండి, సాయంత్రం బస్సు ఉందంటారంట. వాళ్ళు 2 రోజులు ఉందామని వెళ్ళిన వాళ్ళు కూడా 1 గంటలో తిరిగి వచ్చేస్తామే. వాళ్ళింట్లో పట్టెడు అన్నం తినటానికి లేదు, ఒక పూట ఉండటానికి లేదు. వీళ్ళన్నీ ప్రతిదీ లెక్క, ఉల్లిపాయలే లెక్క, ఇంక మిగతా అన్నీ ఎంత లెక్క ఆలోచించండి. ఆమె అసలు ఆ మాటలన్నీ వింటున్నప్పుడు నిజంగా ఈ అమ్మాయి ఎంతకాలం ఉంటుందో అక్కడ అన్నట్లు ఉంది పరిస్థితి. అత్త మామ భర్త అందరూ ఒకే కోవకు చెందిన వాళ్ళు. ఇంకా ఆమె గోడి ఎవరితో చెప్పుకుంటుంది? భర్తతో చెప్పుకుంటాకి లేదు, అత్తతో చెప్పుకుంటాకి లేదు, మామతో చెప్పుకుంటాకి లేదు. ఎవరితో చెప్పుకుంటుంది? తల్లిదండ్రులకు వచ్చి చెప్తే కనుక ఆమెకి చాలామంది చెల్లెళ్ళు ఉన్నారు. ఇంటికి వెళ్ళుంటే చెల్లెళ్ళకి సంబంధాలు రావని మౌనంగా కన్నీరు కార్చుకుంటూ అట్లాగే ఉంది. ఇప్పుడు లేదా ఎంత ఓర్చుకుందంటే చూడండి, ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఆ పరిస్థితి అది. నిదానంగా మామయ్య గారు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు, అత్తయ్య గారు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు భర్త
భర్త మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఎలా వచ్చిందంటే కనుక తల్లిదండ్రులు వచ్చి ఒక పూట ఉండటానికి కూడా లేని పరిస్థితి దగ్గర నుంచి మొన్న వాళ్ళ చెల్లెల వివాహం అయితే ఈమె ఒక బంగారపు నెక్లెస్ చేవిచ్చి చెల్లెలకి గిఫ్ట్గా ఇచ్చింది. చూసారా ఎక్కడి నుంచి పరిస్థితి ఎట్లా జరిగిందో చూసారా. ఆ రోజే బాబో ఈ అత్తగారికో నమస్కారం, ఈ మామగారికో నమస్కారం, ఈ భర్తకో నమస్కారం అని ఆమె వెళ్ళిపోయి ఉంటే కనుక ఆమె పరిస్థితి వేరేలా ఉండేది. వాళ్ళ చెల్లెళ్ళు ఇంట్లో ఉన్నారు వివాహం కావాల్సిన వాళ్ళని ఆలోచించి అంత పెద్ద మనస్సు చేసుకొని ఆమెకి కష్టం వస్తున్నా అంటే సరిగ్గా తినటానికి కూడా అక్కడ పర్మిషన్ లేదు. వాళ్ళు ఏది ఇస్తే అది అక్కడ తినాలి, ఎలా ఉండమంటే అలా ఉండాలి, ఏది కట్టుకోమంటే అది కట్టుకోవాలి. అంత బాగా పొదుపంట వాళ్ళు. విన్నాను, చాలామంది చెప్తే విన్నాను. మరి అయినా ఆ పరిస్థితులన్నీ తట్టుకుని నిలబడితే దేవుడు ఈరోజు ఆమెను ఒక మహారాణి, ఆమె చెప్పింది అక్కడ జరగాలి అంత పొజిషన్ ఆమెకి ఇచ్చాడు. ఎలా వచ్చిందంటే కనుక అది ఓర్చుకుని ఆమె ఆ స్థానాన్ని దేవుడి ద్వారా పొందుకుంది. హల్లెలూయా. అయితే భారం లేదా ఆమెకి, బోళ్ళంత భారం ఉంది, బోళ్ళంత కన్నీరు ఉంది, బోళ్ళంత కష్టం ఉంది. అడుగు బయటికి తీసి పెట్టేయడానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ అడుగు వేయలేదు. వేస్తే నా కుటుంబంలో నా చెల్లెల పరిస్థితి ఏంటి, వాళ్ళ వివాహాల పరిస్థితి ఏంటి అని ఓర్చుకొని వెనక్కి వేయకుండా అడుగు అలాగే తన జీవితంలో ముందుకు వెళ్ళబట్టి ఈరోజు ఆమె వేరే వాళ్ళకి సహాయపడేంత స్థితికి దేవుడు ఆమెను తీసుకువెళ్ళాడు. హల్లెలూయా. అయితే నీది ఏ భారమైనా సరే, కరువు, కష్టము, కన్నీరు, ఉద్యోగము, సంతానం లేని, ఒక ఇల్లు కట్టుకోలేని పరిస్థితి, కోర్టు కేసులు, తగాదాలు, పోలీస్ స్టేషన్లు, పిల్లలు మాట వినపోవటం, ఈ యొక్క రకరకాల చెడ్డ వ్యసనాలకు బానిసలైపోవటం, ఏ భారమైనా ఏదైనా నువ్వు చేయాల్సింది ఏంటంట, నీ భారం యెహోవా మీద మోపుము. అందుకే అంటున్నారు మత్తయి సువార్తలో, ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు దేవుడు. ఏ భారమైనా తెచ్చి ఆయన పాదాల దగ్గర పడి ఆయన దగ్గర వేయి, తప్పకుండా ఆయన నీకు విశ్రాంతినిస్తాడు, నీకు జవాబునిస్తాడు, నీకు సమాధానంనిస్తాడు. హల్లెలూయా. ఆయన దగ్గరికి వేసేసిన తర్వాత ఇంకేంటో నా పరిస్థితి ఏంటో నాదేంటో ఏంటో అని నువ్వు కుంగిపోవాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఈరోజు నిన్నటి నుంచి పాస్టర్ గారు ఒక మాట చెప్తున్నారు, ఏమంటే మనం వెళ్దాము కారు కొందాము అని నిన్నటి నుంచి చెప్తా ఉన్నారు. ఇవాళ ఉదయం చెప్పిన మాట ఏంటంటే, ఉదయం కూడా ప్రార్థనలో పెట్టాము, మాట్లాడాము, నిన్న కూడా ప్రార్థన చాలా కాలం నుంచి పెడుతున్నాము. ఈరోజు అది ఏదైతే అంటే డౌన్ పేమెంట్ లేకుండా మనకు ఒక కారు వచ్చింది, ఈఎంఐలో కట్టుకోవచ్చు అంటే ఇప్పుడు ఈరోజు కుదరదంట, డౌన్ పేమెంట్ కట్టాలంట, దానికి ఏంటి ఐటీ రిటర్న్స్ ఉన్న వాళ్ళకేనంటే ఏదో చెప్పారు. అయితే నేనేం పెద్ద నిరుత్సాహపడింది ఏమీ లేదు, దిగాలు పడిపోయింది. దేవుని చిత్తమైతే వస్తుంది, లేకపోతే లేదు. ఏది కూడా భారం అని అనుకుంటే అది మనకు పెద్ద భారమే. అది పెద్ద భారమే కాదు, అది పెద్ద విషయం కాదు. అది దేవుని చిత్తం అయితే మనకు జరుగుద్ది, లేకపోతే మనకు జరగదు అని తేలిగ్గా తీసి పడేస్తే అసలు పెద్ద మనకు భారమే అనిపించదు. హల్లెలూయా. కాబట్టి ఏ భారమైనా ఏదైనా నువ్వు భారము అని నీ మనసులో అనుకోకుండా దేవుని మీద వేసి దేవుడిచ్చే విశ్రాంతిని, సమాధానాన్ని మనందరం పొందుకోవాలని అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయను గాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా భారాలు మా మీద వేసుకొని మోయలేనంత బరువులు మోసి మేము కుంగిపోయి కుసించిపోయి నశించిపోయే వారముగా ఉండక, మా భారం ఏదైనా, ఏ కష్టమైనా, ఏ అప్పైనా, ఏ శరీరంలో ఉన్నటువంటి రుగ్మతైనా, ఎటువంటి వ్యాధి బాధల బంధకాలైనా, కోర్టు కేసులైనా, ఏదైనా సమస్తము ఏ విధమైన భారమైన తెచ్చి మీ కాళ్ళ దగ్గర పడేసి మీరిచ్చే సమాధానం, మీరిచ్చే విశ్రాంతి, మీరిచ్చే శాంతిని ప్రభువా మేము మా హృదయంలో భద్రం చేసుకునే వారముగా, మోసుకెళ్ళే వారముగా, ఆనందించే వారముగా, చింతలన్నీ పడేసే వారముగా, మీరిచ్చేటటువంటి సులువైన కాడిని మేము ఎత్తుకునే వారముగా మేమందరము కూడా ప్రభువా అట్టి జ్ఞానయుక్తమైన వాక్యానుసారమైన నడవడిలో ముందుకు వెళ్ళటానికి తండ్రి సహాయం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.